ఒక 7-8 టైమ్స్ కత్తితో గట్టిగా పొడిస్తే వచ్చే పెయిన్ ఎంత ఉంటుందో అంత పెయిన్ని భరిస్తేనే ఆ పెయిన్ భరిస్తేనే ఒక బిడ్డకి జన్మనివ్వగలం. అలాంటి బిడ్డని జన్మనిచ్చేటంత శక్తి దేవుడు మనకిచ్చాడు. అటువంటి ఆ శక్తినిచ్చిన దేవుడు అంత బాధను కూడా భరించేటంత శక్తిని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న ఇష్యూస్ అనేవి చాలా చిన్నగా కనిపిస్తాయి. నేను కూడా ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత చాలా సందర్భాలు నా దగ్గరికి వచ్చే కొన్ని సమస్యలు నా దగ్గరికి వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలోని ఈ ఫోన్స్కి లేకపోతే వాటికి ఎడిక్ట్ అయ్యి, లేకపోతే వాళ్ళు ఈ సినిమాలకి సంబంధించి కొన్ని ఇష్యూస్లో మందికి ఎఫెక్ట్ అయ్యి చిన్న ఏజ్లోని జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి, కొంతమంది పెళ్ళైన తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితి. వీటన్నిటికీ ఒకటే, మనం ధైర్యంగా ఉండాలి, దేన్నైనా ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి, మన పని మనం చేసుకోవాలి ధైర్యంగా అన్న కాన్సెప్ట్ని కూడా పెంపొందించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ తల్లులు చాలామంది ఉన్నారు. అమ్మ మీకు ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా మనం ఆడపిల్లని ఎంత రిస్ట్రిక్ట్ చేసి మనం పెంచగలుగుతున్నామో అదేవిధంగా మగపిల్లల్ని కూడా అలాగే మనం పెంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మగపిల్లల్ని ముందు ఆడవాళ్ళని గౌరవించే విధంగా మనం పెంచుకునే పరిస్థితి కూడా కల్పించాలి. అప్పుడే బయట జరిగే ఇటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, అఘాయిత్యాలు కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లి కూడా తన ఇంటి నుంచే స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా సమాజంలో కూడా అఘాయిత్యాలు అనేవి బయటికి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రతి మీటింగ్లోనే కూడా చెప్తున్నా, ఫస్ట్ పోలీసింగ్ చేయాల్సింది తల్లి పిల్లలకి. ఆ తర్వాతే పోలీస్ డిపార్ట్మెంట్ మనకి సంరక్షణ కల్పించేది, మనకి అవగాహన కల్పించేది. కాబట్టి ప్రతి తల్లి కూడా ప్రతి పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ మొబైల్స్లో ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, బయటికి వెళ్తే ఏం చేసి వస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక కట్టుబెట్టుకోకపోతే మగపిల్లాడేళ్ళే అని ఒకసారి, ఈ ఒక్కసారికే కదా ఆడపిల్లే కదా అని ఒక్కసారి అనుకుంటే వాళ్ళ లైఫ్లు పాడైన తర్వాత మనం ఇబ్బంది పడే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ, ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు ఆంధ్రజ్యోతి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గులు వేశారా? చాలా వేసానమ్మా. నన్ను ఏమనకండి, అప్పుడెప్పుడు వేసాను. వేసానమ్మా. వేస్తా ఉంటారు? వేస్తాను. మీకు ఎవరు నేర్పించారు మేడం? ఎవరు ఇన్స్పిరేషన్ మీకు ముగ్గులు వేసారు? మా అమ్మ. అమ్మ ఇదే కదా, అమ్మాయి నేర్పించారు. చాలా పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. ఇప్పుడు మీ పిల్లలకు కూడా నేర్పిస్తున్నారా మేడం? మా అమ్మాయికి అలవాటు చేద్దామని అనుకున్నాను, ఇంకా వాళ్ళకి అంత అవకాశం కూడా రావట్లేదేమో. చూడండి మా అబ్బాయి ఎలా నవ్వుతున్నాడు ఎదురుగా నుంచొని. కాకపోతే మా అమ్మాయికి అయితే కూచిపూడి డ్యాన్స్ అవన్నీ నేర్పిస్తున్నాను, చక్కగా అమ్మాయి చేసుకుంటారు. మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.